మనుషులు క్రికెట్ ని జ్ఞాపకం చేసుకుంటారు, రాజకీయాన్ని జ్ఞాపకం చేసుకుంటారు, సినిమాలను జ్ఞాపకం చేసుకుంటారు, సీరియల్స్ ని జ్ఞాపకం చేసుకుంటారు. మరి దేవుడో మాకు గుర్తులేడండి. సినిమా నీకేమిచ్చింది? సీరియల్ నీకేమిచ్చింది? క్రికెట్ నీకేమిచ్చింది? రాజకీయాల గురించి నీకేం అవసరం? నిన్నెవరైతే దోచుకుంటున్నారో, నిన్ను దోచుకుని ఎవరైతే దాచుకుంటున్నారో వాడి జ్ఞాపకాల్లో బ్రతకటానికి సిగ్గు లేదా నీకు? మనుషులు ఎట్లంటాడో తెలుసండి, మేలు చేసేవాళ్ళని గుర్తుపెట్టుకోరండి, వీళ్ళు మంచి చేసేవాళ్ళని గుర్తుపెట్టుకోరండి. కడకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా మర్చిపోయే పాపిష్టి సమాజం అండి ఇది. గాలినిచ్చిన దేవుడు గుర్తున్నాడా? నీటినిచ్చిన దేవుడు గుర్తున్నాడా? నింగినిచ్చిన దేవుడు గుర్తున్నాడా? నేలనిచ్చిన దేవుడు గుర్తున్నాడా? నిప్పునిచ్చిన దేవుడు గుర్తున్నాడా? ఈ ప్రకృతినిచ్చిన దేవుడు గుర్తున్నాడా? నీకు బ్రతుకునిచ్చిన దేవుడు నీకు గుర్తున్నాడా? నిన్ను బ్రతికిస్తున్న దేవుడు నీకు గుర్తున్నాడా? ఆదివారం గుర్తొస్తాడండి, మాకు అవసరం ఉన్నప్పుడు గుర్తొస్తాడండి. ఇంకా గుర్తొస్తే ఆపద ఉన్నప్పుడు మాత్రం మోకాళ్ళేసి కన్నీటి ప్రార్థన చేస్తామండి. అంతకు మించి దేవుడిని మేము జ్ఞాపకం చేసుకోండి. అందుకేనండి మన బతుకులు తగలబడ్డాయి.